మీకు తెలుసో లేదో కేవలం ఈ 3 ఇంగ్రీడియంట్స్తో సగ్గుబియ్యంతో వడలైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉన్నాయి ఈ సగ్గుబియ్యం వడలైతే. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్నాక్ ఐటెం అనేది కావాలి అంటారు, అంత టేస్టీగా అయితే ఉన్నాయి. సో ప్రాసెస్ ఏం లేదండి, ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న డర్ట్ మొత్తం పోతుంది కదా. ఆ తర్వాత మనం అందులోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని 2 నుంచి 3 గంటల సేపు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం నానడం వల్ల ఏంటంటే గారె అనేది టేస్ట్ మారుతుంది. మనం సగ్గుబియ్యాన్ని ఎంతసేపు నానబెడితే గారె టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. తర్వాత ఒక గిన్నెలోకి మనం సగ్గుబియ్యం అయితే యాడ్ చేసేసుకొని మనం ఏదైతే కలపాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి 2 బంగాళదుంపలను అయితే ఉడికిచ్చినవి తీసేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని మంచిగా ఒకసారి తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏదైతే సగ్గుబియ్యం నీళ్లు వంచేసుకొని తీసేసుకున్నామో దాంట్లోకి మనం తురుము పట్టుకున్నాం కదా ఆ బంగాళదుంపని, అలాగే సన్నగా తరుగుకున్న ఆనియన్స్ని, కొంచెం కరివేపాకుని, అలాగే 1 చెంచా అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, కొంచెం ధనియా పొడి వేసేసుకొని 1 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకోండి. మంచిగా ఈ మొత్తాన్ని కలిపేసేసుకోండి. బంగాళదుంపలో తేమ ఉంటుంది కదా, ఆ తేమ సరిపోతుందండి మనం పిండి కలుపుకోవడానికి. మీరు సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయకండి. వాటర్ వేయడం వల్ల ఏంటంటే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. మనం ఒకవేళ ఆయిల్లో డీప్ ఫ్రైకి చేసేసుకున్నా కానీ ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకొని మనం తినడానికి కూడా వీలు కాకుండా ఉంటుంది. సో అందుకని మీరు ఆయిల్ అనేది యాడ్ చేయకండి. సో పిండి అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ని అయితే రాసేసుకొని ఉండలాగా చేసేసుకోండి. మంచిగా ఉండలాగా చేసేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో గారె షేప్లో ఒత్తేసుకోండి. ప్రెస్ చేసామంటే గారె షేప్లోకి అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత అంతే కూడా వేసేసుకోవచ్చు, లేదంటే హోల్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ గారెలు అయితే హోల్ పెట్టుకొనే చేస్తున్నాను. హోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది. సో ఒక వాయికి సరిపడా గారెలను అయితే ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం పిండిని అయితే అందులో వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా గారెలను అయితే వాటిని మంచిగా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసేయడమే. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్న గారె అనేది మంచిగా కుక్ అవ్వదండి. సో ఇలా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టారనుకోండి గారె అనేది వెంటనే కుక్ అవ్వకుండా కొంచెం స్లోగా అండ్ మంచిగా లోపల వరకు కుక్ అవుతుందన్నమాట. సో ఇలా ఒకసారి కొంచెం గరిటెతో అలా అన్నామంటే మనకి ఆయిల్లోకి పైకి తేలుతాయి అన్నమాట గారెలు అనేవి. ఒకసారి టర్న్ తిప్పేసుకొని మంచిగా తీసేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై